ఓకే. సో కాలేజ్ మేనేజ్మెంట్ కాంటాక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లో మనం రిజిస్టర్డ్ డాట్ హెచ్‌టీఎంఎల్ క్రియేట్ చేస్తున్నాం. అయితే సో ఇందులో మనం జావా స్క్రిప్ట్ అనేది రాయలేదు. అంటే అన్‌వాంటెడ్ రిక్వెస్ట్ అనేది సర్వర్‌కి వెళ్ళిపోతుంది. చూసారు కదా! సో ఇఫ్ యూ రన్ ద ప్రోగ్రామ్ సో డైరెక్ట్‌గా సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇట్ ఈస్ మూవింగ్ టు రిజిస్టర్డ్ డాట్ జేఎస్‌పీ. సో ఇలా డైరెక్ట్‌గా వెళ్ళకూడదు. ఇవన్నీ ఎంటర్ చేస్తేనే దెన్ ఓన్లీ ఓకే. మీన్స్ యూజర్ ఐడి ఎంటర్ చేయాలి, యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. ఈమెయిల్ ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో ఎవ్రీథింగ్ ఎంటర్ చేసిన తర్వాతే మీ మీరు అన్ని ఎంటర్ చేస్తేనే సో ఇట్ విల్ నావిగేట్ టు ద రిజిస్టర్డ్ డాట్ జేఎస్పీ. లేకపోతే మీకు రిజిస్టర్డ్ డాట్ జేఎస్పీలోకి వెళ్ళకూడదు. ఓకే. సో నౌ మీరు ఏం చేస్తారు అంటే సో స్క్రిప్ట్ జావా స్క్రిప్ట్ అనేది రాయాలి. సో ఇక్కడ హెడర్ సెక్షన్లో మనం జావా స్క్రిప్ట్ రాస్తాం. ఆల్రెడీ ప్రీవియస్ లాగిన్ ఫామ్లో నేను వ్యాలిడేట్ అనే జావా స్క్రిప్ట్ ఫంక్షన్ని రాశాను. సో దాన్ని కాపీ చేసి ఇక్కడ మోడిఫికేషన్ చేద్దాం. లెటస్ గో. దిస్ ఇస్ ద స్క్రిప్ట్. లాగిన్ డాట్ హెచ్టిఎంఎల్ ఓపెన్ చేశాను. ఇక్కడ స్క్రిప్ట్ టైప్ ఈజ్ టెక్స్ట్ ఆబ్జెక్ట్. జావా స్క్రిప్ట్ లో మనకు ఒక స్క్రిప్ట్ అనేది ఉంది. ఈ స్క్రిప్ట్ ని కాపీ చేసుకొని రిజిస్టర్ డాట్ హెచ్టిఎంఎల్ లో మనం ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ని పేస్ట్ చేస్తున్నాం ఎక్కడ హెడర్ సెక్షన్ లో. సో హెడర్ సెక్షన్ లో మనం రాస్తున్నాం ఏంటి ఫంక్షన్ వ్యాలిడేట్ అనే రాస్తున్నాం. మీకు ఏదైనా వేరే నేమ్ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్టర్ వ్యాలిడేట్ అని ఆర్ఈజీ వ్యాలిడేట్ అని రాశారనుకోండి. సో నో ప్రాబ్లం. వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ కెన్ రైట్ ఆన్ యువర్ ఓన్ ఫంక్షన్ నేమ్. ఫంక్షన్ నేమ్ ఏదైనా రాయొచ్చు, బట్ ఫంక్షన్ ఇస్ ద కీవర్డ్. ఓకే. లాస్ట్ టైం యూజర్ నేమ్, పాస్వర్డ్ అనే 2 వేరియబుల్స్ తీసుకున్నాం. ఈసారి యూజర్ ఐడి కూడా తీసుకోవాలి. యూజర్ ఐడి యూఐడి తీసుకోవాలి, యూజర్ నేమ్ తీసుకోవాలి, పాస్వర్డ్ తీసుకోవాలి, కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా తీసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఈమెయిల్ తీసుకోవాలి, మెయిల్ తీసుకోవాలి, తర్వాత మొబైల్ నెంబర్ తీసుకోవాలి. ఓకే. ఎంఓబి అని ఉంది సరిపోతుంది. ఓకే. మొబైల్ నెంబర్. ఇన్ని వేరియబుల్స్ మనం క్రియేట్ చేసుకోవాలి. దీస్ వేరియబుల్స్ యూజర్ ఐడి, యూజర్ నేమ్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, మెయిల్, మొబైల్ నెంబర్. సో ఇక్కడ లాస్ట్ టైం మనం ఏంటి అంటే యూజర్ నేమ్ లో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి యూజర్ నేమ్ ఆల్రెడీ ఉంది. సెకండ్ వన్ సో యూఐడి కాకుండా డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి యూ నేమ్ తో ఆల్రెడీ ఒక కంట్రోల్ ఉంది. అందులో ఉన్న కంటెంట్ ని మనం ఒక వేరియబుల్ లో స్టోర్ చేసాం. అంటే కంటెంట్ ని కాదు, కంటెంట్ అంటే డాట్ వాల్యూ అని రాయాలి. అంటే ఆబ్జెక్ట్ ని స్టోర్ చేసినట్లు లెక్క. సో సిమిలర్లీ యూజర్ నేమ్ ఎలాగైతే స్టోర్ చేసామో యూజర్ ఐడి రిమైనింగ్ అన్ని కూడా అలానే సేవ్ చేద్దాం. యూజర్ ఐడి యూఐడి దీన్ని కాపీ చేసి పేస్ట్ చేసాను. మాడిఫై చేస్తున్నాను చూడండి. క్లియర్ గా నేను ఏం చేస్తున్నానో మీరు అది చేయండి ఫస్ట్ టైం. నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ మీకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. యూఐడి సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఇక్కడ ఐడి నేమ్ కూడా ఏం రాశాను యూఐడి అని రాశాను. చూడండి కావాలంటే మన ఫామ్ లో రిజిస్టర్ ఫామ్ లో యూజర్ ఐడి కంట్రోల్ తనకు ఐడి అని రాశాను, యూఐడి రాశాను. యూజర్ నేమ్ కంట్రోల్ ఏం రాశాను యూ నేమ్ రాశాను. పాస్వర్డ్ తలక కంట్రోల్ ఐడి అని రాశాను, పీడబ్ల్యూడి రాశాను. కన్ఫర్మ్ పాస్వర్డ్ తలక ఐడి అని రాశాను, సిపిడబ్ల్యూడి రాశాను. ఈమెయిల్ తలక ఐడి అని రాశాను, మెయిల్ రాశాను. మొబైల్ నెంబర్ తలక ఐడి అని రాశాను, ఎంఓబి అని రాశాను. ఓకే. మనం ఏం చేద్దామంటే క్లియర్ గా సో ఇవన్నీ కూడా స్టోర్ చేస్తున్నాం. ఫస్ట్ యూఐడిని స్టోర్ చేసాం, యూజర్ నేమ్ ని స్టోర్ చేస్తాం డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి యూజ్ చేసి, పాస్వర్డ్ ని స్టోర్ చేస్తున్నాం. అదేవిధంగా కన్ఫర్మ్ పాస్వర్డ్ ని కూడా స్టోర్ చేద్దాం యూజింగ్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఓకే. సిపిడబ్ల్యూడి ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. సేమ్ సిపిడబ్ల్యూడి అనే రాశాను. అంటే వేరియబుల్ నేమ్ సేమే రాశాను, ఐడి నేమ్ సేమే రాశాను. సో ఇక్కడ మీరు వేరియబుల్ నేమ్ వేరేది ఏదైనా రాయొచ్చు. సో బట్ కన్ఫ్యూజన్ లేకుండా సేమ్ రాశాను. సిమిలర్లీ మెయిల్ ఈమెయిల్ మొబైల్ నెంబర్ కూడా అలానే. ఓకే. సో ఐ విల్ కాపీ అండ్ పేస్ట్ మెయిల్ కదా అది మెయిల్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి మెయిల్.
అలానే మొబైల్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ సారీ ఈక్వల్స్ డబుల్ ఈక్వల్స్ టు పడింది ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి MOB. ఓకే, సో మొబైల్ మెయిల్ మొబైల్ నా సో అయితే ఇవి మెయిల్ మొబైల్ CPWD MOB సరిపోయిందా లేదా ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. ఈమెయిల్కి ఐడి మెయిల్ అని ఇచ్చాం కదా, మొబైల్ నెంబర్కి ఐడి MOB అని ఇచ్చాం కదా, సరిపోయింది. సో ఇప్పుడు వ్యాలిడేషన్లో ముందుగా యూజర్ ఐడి ఎంటర్ చేశాడా లేదా ఎలా చెక్ చేసుకోవాలి? ఇఫ్ సేమ్ కాపీ స్పేస్ చేస్తాను. ఇఫ్ UID డాట్ వాల్యూ అంటే ఆ ఆబ్జెక్ట్ లో వాల్యూ తీసుకొని ఆ వాల్యూ అనేది నల్ అయితే డబుల్ కొటేషన్ పెట్టేస్తాం సింపుల్ గా ఈక్వల్స్ టు UID డాట్ వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు నల్ అయితే ప్లీజ్ ఎంటర్ యూజర్ ఐడి అన్నమాట. ఓకే, యూజర్ ఐడి. అండ్ ఎక్కడ ఫోకస్ చేయాలంటే కర్సర్ ఎక్కడికి వచ్చి బ్లింక్ అవ్వాలి? ఆ టెక్స్ట్ బ్లాక్స్ లో బ్లింక్ అవ్వాలి. UID డాట్ ఫోకస్ అండ్ రిటర్న్ ఫాల్స్. సో ఇదే పర్టికులర్ కంట్రోల్లో మీకు ఈ పేజ్ లోనే ఉండిపోతుంది, వేరే పేజ్ కి నావిగేట్ అవ్వాలి. సో ఇఫ్ యూజర్ నేమ్ వాల్యూ నల్ అయినా, పాస్వర్డ్ నల్ అయితే ఎంటర్ పాస్వర్డ్ అడుగుతున్నాం, యూజర్ నేమ్ నల్ అయితే యూజర్ నేమ్ అడుగుతున్నాం. అదేవిధంగా నెక్స్ట్ ఈమెయిల్ అంటే మెయిల్ డాట్ వాల్యూ నల్ అయితే ప్లీజ్ ఎంటర్ ఈమెయిల్ అన్న. ఓకే, ప్లీజ్ ఎంటర్ ఈమెయిల్ కూడా ఖచ్చితంగా ఎంటర్ చేయండి అంటాం, అని మ్యాండేటరీ చేసేసాం. అలాగా మెయిల్ డాట్ ఫోకస్. నెక్స్ట్ రిటర్న్ ఫాల్స్ ఇక్కడే ఉండిపోతుంది, అంటే ఇదే ఫామ్ లో ఉండిపోతుంది ఎంటర్ చేసిన తర్వాత. సిమిలర్లీ MOB డాట్ వాల్యూ మీన్స్ మొబైల్ అనే వేరియబుల్లో మొబైల్ ఆబ్జెక్ట్ ఉంది కదా, వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు నల్ అయితే ప్లీజ్ ఎంటర్ మొబైల్ నెంబర్. ఓకే, మొబైల్ నెంబర్ అండ్ MOB డాట్ ఫోకస్ అండ్ రిటర్న్ ఫాల్స్. ఓకే, సో ఇవన్నీ బాగానే ఉన్నాయి. అంటే అన్ని ఎంటర్ చేయాలి అంటున్నాం. యూజర్ ఐడి ఎంటర్ చేయాలి, యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. కన్ఫర్మ్ పాస్వర్డ్ ఏది రాయలేదు, కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా ఒక ఇఫ్ రాసేద్దాం. ఖచ్చితంగా కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయాలి. CPWD డాట్ వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు నల్ అయితే ప్లీజ్ ఎంటర్ కన్ఫర్మ్ పాస్వర్డ్. ఓకే, అండ్ CPWD డాట్ ఫోకస్. నెక్స్ట్ సో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కన్ఫర్మ్ పాస్వర్డ్ మ్యాచ్ అవ్వాలి, అది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇంకో ఇఫ్ రాదు. ఇఫ్ పాస్వర్డ్ డాట్ వాల్యూ ఈస్ నాట్ ఈక్వల్స్ టు కన్ఫర్మ్ పాస్వర్డ్ CPWD డాట్ వాల్యూ. ఓకే, ఈ వాల్యూ ఆ వాల్యూ మ్యాచ్ అవ్వకపోతే మనం అలర్ట్ బాక్స్ లో మెసేజ్ ఏం పెడతా అంటే పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ మస్ట్ మ్యాచ్ ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి అని అడుగుతాం. అండ్ ఎక్కడ ఫోకస్ చేస్తున్నాం? పాస్వర్డ్ డాట్ ఫోకస్. పాస్వర్డ్ లో మన కంట్రోల్ కర్సర్ ని తీసుకొచ్చి బ్లింక్ చేస్తాం. సో ఇవన్నీ కండిషన్స్ కూడా ట్రూ అయినట్టయితే, సో మీన్స్ అన్నిట్లో వాల్యూస్ ఉన్నట్టయితే అండ్ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా సేమ్ అయి ఉంటే వీఆర్ గోయింగ్ టు రిటర్న్ ట్రూ. అంటే ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, వ్యాలిడేట్ అనే ఫంక్షన్ ట్రూని రిటర్న్ చేస్తుంది. ఇది ఎప్పుడు మనం కాల్ చేసుకుంటాము అంటే మన ఫామ్ లో ఈవెంట్ రాసుకుంటాం. ఆన్ సబ్మిట్ ఎప్పుడైతే సబ్మిట్ చేస్తామో వీఆర్ గోయింగ్ టు కాల్ రిటర్న్, అంటే ఇది ట్రూ కానీ ఫాల్స్ కానీ రిటర్న్ చేస్తుంది. ఏ ఫంక్షన్? ఈ వ్యాలిడేట్ అనే ఫంక్షన్. ఓకే, కాపీ అండ్ పేస్ట్, మేబీ స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా. ఓకే, రిటర్న్ వ్యాలిడేట్. సో ఈ వ్యాలిడేట్ ఏదో ట్రూని కానీ ఫాల్స్ కానీ, ట్రూని రిటర్న్ చేస్తే ఈ ఫామ్ అనేది రిజిస్టర్డ్ డాట్ JSPలోకి వెళ్తుంది, ఫాల్స్ రిటర్న్ చేస్తే ఇదే పేజ్ లో ఉండిపోతుంది. సో ఈ విధంగా మనం జావా స్క్రిప్ట్ దీనికి రాసేసాం. ఓకే నా ఒకసారి మనం ఏం చేద్దాం అంటే Ctrl+S సేవ్ చేసుకొని
ఈ రిజిస్టర్డ్ పేజ్ ఒకసారి రన్ చేద్దాం. రన్ ఆన్ సర్వర్, సెలెక్ట్ ద సర్వర్, క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ క్లిక్ ఆన్ ఫినిష్. సో ఇప్పుడు సబ్మిట్ బటన్ మీద ప్రెస్ చేయగానే ప్లీజ్ ఎంటర్ యూజర్ ఐడి ఎంటర్ చేస్తాం 1 2 3. మళ్ళీ సబ్మిట్ బటన్, యూజర్ నేమ్ అడుగుతుంది, యూజర్ నేమ్ రాజేష్ అని రాస్తాం. అండ్ నెక్స్ట్ సబ్మిట్ బటన్, ఇట్ ఈస్ ఆస్కింగ్ ప్లీజ్ ఎంటర్ పాస్వర్డ్. సో అంటే అన్ని అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ ఏదో ఒకటి ఎంటర్ చేసాం, రాజ్ అని ఎంటర్ చేసాం. ఇక్కడ ఏంటంటే ఇంకేదో ఏబిసి అని రాసాం, ఇక్కడ ఏబిసి అని రాసాం. సో సబ్మిట్ బటన్ కొడితే ఈమెయిల్ కూడా ఎంటర్ చేయమంటుంది. సో ఈమెయిల్ ఏదో ఒకటి ఎంటర్ చేసాం. ఎంటర్ చేస్తే ఖచ్చితంగా ఇది @ అండ్ .in అనేది ఉండాలి. ఎందుకంటే ఈమెయిల్ టైప్ అనేది మనం ఇచ్చేసాం కాబట్టి ఖచ్చితంగా మనం రాసే మెయిల్, ఫర్ ఎగ్జాంపుల్ రాజేష్ @gmail.com లేదంటే ఏదైనా ఒక డొమైన్ నేమ్ .com అనేది రాసుకుంటే వాల్యూ. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేయకపోతే ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ మొబైల్ నెంబర్. సో మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేస్తాను, ఏదో ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను. కానీ నేను పాస్వర్డ్లో ఇక్కడ రాజ్ అని రాశాను, ఇక్కడ ఏబిసి అని రాశాను. సబ్మిట్ బటన్ మీద ప్రెస్ చేయగానే పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ మస్ట్ మ్యాచ్ అంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఏబిసి రాజ్ అని రాస్తాను, రాజ్ రెండు సేమ్ రాస్తాను. నా సబ్మిట్ బటన్ మీద ప్రెస్ చేయగానే ఇప్పుడు register.jsp లోకి వెళ్తుంది. సో అక్కడ మనం కోడ్ రాయలేదు, అంటే బ్యాక్ ఎండ్ లో డేటా అలా స్టోర్ అవ్వాలి. స్టోర్ అయిన తర్వాత ఇమీడియట్ గా ఏం జరగాలి, లాగిన్ పేజ్ లోకి వచ్చేసాం. సో ఈ విధంగా మనం కోడ్ రాసుకోవాలి. రైట్ నౌ ఒక జావా స్క్రిప్ట్ అనేది రాసాం. ఓకే,